వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ నాని యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మోడల్ స్కూల్స్ గురించి మాట్లాడదాము. మీరు ఇంతకు ముందు కూడా మోడల్ స్కూల్లో మ్యాథ్స్ లెక్చరర్ గా చేశారు అని చెప్పేసి అని విన్నాం మేము. సో అసలు ఈ మోడల్ స్కూల్ ఒక కంటెంట్ ఏంటి సార్? ఎలా ఉంటుంది దీని సిస్టమ్ అంతా? యాక్చువల్గా మోడల్ స్కూల్ గురించి చాలా మందికి కూడా అసలు అవగాహన లేదు. అంటే అసలు మోడల్ స్కూల్ అనే పేరు కాదు మేడం, ఆదర్శ పాఠశాల దాని పేరు. ఫస్ట్ ఆదర్శ పాఠశాల అని తెలవాలి, కానీ దాన్ని ఇంగ్లీష్ లో మోడల్ స్కూల్ అంటారు. దాన్ని మోడల్ స్కూల్ అని మనం ఎక్కువగా దాని తెలుగులో ఆదర్శ పాఠశాల అని ఉంటది. సో ఆల్ ఓవర్ ఇండియాలోనే అన్ని స్కూళ్ళకి సేమ్ బిల్డింగ్ ఉంటది మేడం. అవి యాక్చువల్ 2012-13 నోటిఫికేషన్ లో వచ్చింది. సో మన తెలంగాణకు కేటాయించిన స్కూళ్ళ సంఖ్య 194 మేడం. 194 స్కూళ్ళని కేటాయించారు. సో ప్రతి స్కూల్లో కూడా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు ఉంటారు. అంటే హై స్కూల్ ప్లస్ స్కూల్ ఇంటర్మీడియట్ కలిపి ఉంటాను. సో అందులో ఏం చేశారంటే ఇంటర్మీడియట్ బాలికలకు 100 మందికి, ప్రతి పాఠశాలలో 100 మందికి అకామిడేషన్ ఇచ్చారు అక్కడ. అంటే ఫుడ్, బెడ్, హాస్టల్ మొత్తం ఫ్రీ. బాయ్స్ కి మాత్రం డే స్కాలర్ చేసుకునేలాగా ఇచ్చారు. 100 మందికి మాత్రమే. అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కి. ఇది నీకేం తెలుస్తారనంటే ఆల్రెడీ ఐఎమ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మోడల్ స్కూల్ ఇన్ ఇమాంపేట, సూర్యాపేటలో పనిచేసి ఒక 3 సంవత్సరాలు అట్లా పనిచేసి రిజైన్ చేసి వచ్చేసాను. ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. సో పనిచేసి వచ్చాను, స్కూల్ అసిస్టెంట్. అది పక్క పెట్టండి, మోడల్ స్కూల్ గా మ్యాథమెటిక్స్ గా లెక్చరర్ గా పనిచేసి వచ్చాను. అది సెకండరీ. సో నేనేమంటున్నా అంటే మోడల్ స్కూల్లో ఎట్లుంటదంటే మనకు జైల్ స్కేల్స్ ఉంటాయి మేడం. అక్కడ మోడల్ స్కూల్లో ప్రతి మోడల్ స్కూల్లో వచ్చేసి 2 పోస్ట్స్ ఉంటాయి. ఒకటి పీజీటీ, టీజీటీలు అని ఉంటాయి. టీజీటీ వాళ్ళు ఏంటంటే 6th to 8th క్లాస్ వరకు చెప్తారు. 9th, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు పీజీటీ వాళ్ళు చెప్పాలి. ఇక్కడ పీజీటీ, టీజీటీ. మా మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ప్రతి మోడల్ స్కూల్లో టీజీటీలు 1, పీజీటీలు 2. అయితే ఆల్ ఓవర్ తెలంగాణలో 400 మంది. యాక్చువల్ గా మనకు ఉండవలసింది ఎంత? 600 మంది ఉండాలి. కానీ 400 మంది రిక్రూట్మెంట్ జరిగారు. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. సో కాబట్టి ఇప్పుడు పీజీటీలో మనకు ఉండవలసిన సంఖ్య 400, అప్పుడు ఒక 300 అయినాయి. సో ఇప్పుడు ఆ టీజీటీలో మనకు ఉండవలసిన సంఖ్య 200. సో అందులో 170 దాకా ఫిల్అప్ చేశారు. ఒక 30 మాత్రమే వేకెన్సీస్ ఉండే. ఇప్పుడు టీజీటీ నుంచి పీజీటీకి ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మొన్ననే మనకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే, ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. దాదాపుగా 12 సంవత్సరాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా లేవు. ఎప్పుడైతే ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని పోయారో అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడనే ఉన్నారు. సో మొన్న రీసెంట్ గా ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో అతి త్వరలోనే ప్రమోషన్స్ కూడా అంటున్నారు. సో ప్రమోషన్స్ ఇస్తే అతి భారీ ఎత్తున టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. అది ఎనీ సబ్జెక్ట్. సో ఇప్పుడు మోడల్ స్కూల్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% వస్తుంది మేడం. ఫిబ్రవరి ఆరు జనవరిలో డిఎస్సితో పాటుగా కలిపి, డిఎస్సిలో అంటే డిఎస్సిలో కలపరు. సో దానికి తోడుగా పక్కన వేసేటట్టుంటారు. లేదా దాని తర్వాత ఎడ్యుకేషన్ అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపు అయితే గురుకులాలు, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ సపరేట్ గా వస్తుంది. ఎన్ని పోస్ట్స్ వరకు ఉండొచ్చు అంటారు? అది పోస్టుల సంఖ్య ఇప్పుడు ఏం చెప్పలేను మేడం. ఎందుకంటే టీజీటీలు, పీజీటీలు దాంట్లో ఉన్నాయి అంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి మేడం. అవి మరీ తక్కువ అంటే తక్కువ ఏమీ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్ వైజ్ గా ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఎందుకంటే ప్రమోషన్స్ ఇస్తారు, వేకెన్సీస్ ఉంటాయి. సో పీజీటీల కంటే ఎవరు ప్రిపేర్ అయినా టీజీటీలు ప్రిపేర్ కమ్మని చెప్తున్నా. పీజీటీలు తక్కువ ఉంటాయి వేకెన్సీస్. మళ్ళీ జోనల్ పోస్టులు మేడం. జోనల్ 1, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2నే, 1-2నే. కాబట్టి జోనల్ కు ఒక 70 రావచ్చు ప్రతి సబ్జెక్ట్ కి. 70, 60, 30, 40 అట్లుంటాయి. సో కాబట్టి మనం ఇప్పుడు పోస్టుల సంఖ్య ఏం చెప్పలేను మేడం. కాకపోతే మీకు కావాల్సిన ఒక పోస్టే కదా, ఒక పోస్ట్ కోసం చదువుకోవాలి అంతే. సో ఈ టీజీటీ ఏదైతే ఉందో దీనికోసం వీళ్ళు ఎలాంటి సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది? టీజీటీ, పీజీటీ యాక్చువల్ గా మనకు అప్పుడు 2012-13 నోటిఫికేషన్ లో పెద్ద తప్పు జరిగింది. ఏం జరిగిందంటే తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి అర్హత లేదు అని చెప్పారు. ఒక సుప్రీంకోర్టు నాలాంటి నిరుద్యోగి, మీలాంటి నిరుద్యోగులపై సుప్రీంకోర్టు కేసేస్తే లాస్ట్ అప్లికేషన్ 2 days ఉందన్నాడు. లాస్ట్ 2 days నాడు అవకాశం ఇచ్చింది. ఎవరైతే అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు టక్కున కొట్టేసారు జాబ్. మళ్ళీ లేదు. కాబట్టి ఈసారి అయితే తెలుగు మీడియం వల్ల కూడా అవకాశం ఉంటది. టీజీటీ వారు అప్ టు ఇంటర్మీడియట్ చదువుకోవాలి.
పీజీటీ వారు అప్ టు డిగ్రీ, డిగ్రీ చదువుకోవాలి. అప్ టు డిగ్రీ, పీజీ డిగ్రీ చదువుకోవాలి. Hmm. టీ వారు మాత్రం ఇంటర్, పీ వారు మాత్రం డిగ్రీ అండ్ పీజీ. డిగ్రీ ఎక్కువ, పీజీ ఒక 20%. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ నోటిఫికేషన్స్ అనేవి పడ్డాయి. సో ఈ ప్రిపరేషన్స్ అనేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కదా, చాలా రూల్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చేమో మేబీ. మరి వీళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? రూల్స్ అంటే పెద్ద రూల్స్ ఏముంటాయి మేడం, ఎప్పుడున్నా గదే, ఎప్పుడున్నా చదువు గదే ఉంటది. కానీ నేనేమంటున్నా అంటే సబ్జెక్టుని చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటది. కాబట్టి నేనేమంటున్నా, ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు కావాలనే నీ కోరిక ఉంటే లాంగ్ ప్రిపరేషన్ కొనసాగించు, 100% సక్సెస్ అవుతాం. అంతేగాని నోటిఫికేషన్ బట్టనాడే నేను ప్రిపరేషన్ మొదలు పెడతా, ఆ రోజే నోటిఫికేషన్ వస్తుందా, ఆ రోజు ఏమైనా సిలబస్ వస్తుందా, ఆ రోజు మనకేమన్నా పోస్టుల సంఖ్య తెలుస్తుందా అని ఇలాంటి డౌట్స్ ఉన్న ఉపాధ్యాయుడు మాత్రం నేను చెప్తున్నా జాబ్ కొట్టే వాళ్ళు 10 to 20%. ఓకే, అది నా ఉద్దేశం చెప్పాను. లాంగ్ ప్రిపరేషన్ కొనసాగించుకోండి. సో ఇప్పుడు ఈ మోడల్ స్కూల్ నోటిఫికేషన్స్, ఈ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్ మేడం, మోడల్ స్కూల్స్ కి నేను టీజీటీ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేశాను మేడం. మా దిల్సుఖ్ నగర్ సన్ రైజ్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచ్ ఈ మంత్ నవంబర్ 20వ తారీఖు నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నా మేడం. ఆల్రెడీ నవంబర్ 20వ తారీఖు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మొన్న డిఎస్సి లో 36 మందికి నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇస్తే 12 మంది సెలెక్ట్ అయ్యారు స్కూల్ అసిస్టెంట్ కి. స్కూల్ అసిస్టెంట్ అంటే చిన్న అంటే 1-2 పోస్టులే ఉంటాయి డిస్ట్రిక్ట్ కి. అలాంటి పోస్టులలో 4 డిస్ట్రిక్ట్లలో ఫస్ట్ ర్యాంకర్ నా ఇన్స్టిట్యూట్ పిల్లలే. 4 డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ మ్యాథమెటిక్స్. సో ఆ పిల్లలే ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ బాగా అడుగుతున్నారని చెప్పారు. సో దానితో నేను స్కూల్ అసిస్టెంట్ కి అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నా ఇన్స్టిట్యూట్ లో. ఎక్స్క్యూజ్లీ మ్యాథ్స్ ఎక్కువగా నన్ను లైక్ చేస్తారు, అంటే నేను మ్యాథ్స్ చెప్తాను కాబట్టి. ఆల్రెడీ మళ్ళీ మోడల్ స్కూల్ కొంచెం మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ మోడల్ స్కూల్లో, ఎందుకంటే గురుకులాలో పనిచేశాను. సో ఆల్రెడీ నేను టీచింగ్ ఫీల్డ్ అదే గవర్నమెంట్ లో పనిచేసి వచ్చాను కాబట్టి, రీజన్ చేసి వచ్చాను కాబట్టి ఇలా ఉన్నాను. ఓకే, సో కమింగ్ టు సన్ రైజ్ అకాడమీ, మీరు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఏంటి సార్? లైక్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీరు ట్రైనింగ్స్ ఇస్తున్నారు? యాక్చువల్ గా నన్ను మాత్రం మీరు ఏమైనా అడుగుకోండి, కానీ ఆ ప్రశ్న అడిగితే నేను చాలా అంటే చాలా, తెలంగాణలో కరోనా వచ్చి అందరూ డబ్బు సంపాదిద్దామంటే నేను పేద విద్యార్థులు 1500 మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ కి 2021. యూట్యూబ్ లో సన్ రైజ్ అకాడమీ హెచ్వైడ్ అని కొట్టండి, యూట్యూబ్ లో ఉంటుంది లైవ్. అందులో 256 మంది పోలీస్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, తర్వాత మొన్న టెట్ నోటిఫికేషన్ రాగానే అద్దంకి దయాకర్ మా మిత్రుడు, బాగా క్లోజ్ ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ లీడరు. సో నేను ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. సో మన మిత్రుడిని కొంచెం మనకైనా సపోర్ట్ చేయి అని అంటే, మన విద్యార్థుల కంటే బ్రదరు నీకెందుకు సపోర్ట్ చేయను అని అనేసి డైరెక్ట్ మీరు వెన్యూ చూసుకో, నువ్వు ఫ్యాకల్టీ మొత్తం నేను తీసుకుంటా, ఫ్యాకల్టీ మొత్తం కింద ప్యాకేజ్ ఇచ్చేస్తా అని ఇచ్చేసాడు. 280 మంది కోచింగ్ వస్తే 76 మంది హెచ్జిటీలు తయారయ్యారు. 286 మంది కోచింగ్ వస్తే 76 మంది హెచ్జిటీలు తయారు చేశారు విత్ ఇన్ 4 months లో. వాళ్ళ దగ్గర మళ్ళీ ఫీజు ఎలా తీసుకున్నా అంటే మెయింటెనెన్స్ ఫీజు తీసుకోకుండా వారికి శ్రద్ధ ఉండదు. అంటే వాడు ₹1 కూడా కట్టకుంటుంటే ఫ్రీగా, అంటే కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్ ఉంటుంది, అది ఉంటది. ప్రతిరోజు మీరు యూట్యూబ్ లో చూసినా కూడా ఉంటుంది, మన యూట్యూబ్ లో కూడా పిల్లలే వాళ్ళు చెప్పారు. సో ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టడం, సిలబస్ చెప్పించడం, క్లాసులు చెప్పడం, నేనే టేకప్ చేయడం క్లాసెస్ ని, సిలబస్ ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి అని చూసుకొని దాని తోడుగా మనకు దయాకరణ క్లోజ్గా ఉండడంతో పిల్లల్ని ఒక 76 మంది ఫ్యామిలీని నేను గవర్నమెంట్ టీచర్ గా తీర్చిదిద్దాను. అది నాకు చాలా హ్యాపీ. అన్నకు కూడా చెప్పాను, సో చాలా సంతోషం అన్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు రేపు 20వ తారీఖు రాబోయేదానికి కూడా సేమ్ అదే ప్లాన్, మళ్ళీ అడిగితే యాక్సెప్ట్ చేశాడు. రేపు 20వ తారీఖు కూడా ఫ్రీ కోచింగే ఇస్తున్నా దిల్సుఖ్ నగర్ లో. ఓకే, ఎస్. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా డిఎస్సి కానీ, టెట్ ఆర్ మోడల్ నోటిఫికేషన్స్ కానీ, పోలీస్ నోటిఫికేషన్ ట్రైనింగ్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.